కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు గుడివాడకు రానున్న సీఎం చంద్రబాబు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. సీఎం పర్యటన మార్గాన్ని సీఎంఓ అధికారులు పరిశీలించారు. గుడివాడ బైపాస్ రోడ్డు, ఇంజనీరింగ్ కళాశాల, ఏఎన్ఆర్ కళాశాల, ఎన్టీఆర్ స్టేడియం ప్రాంతాలను తనిఖీ చేశారు. టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వేదిక ఎంపికపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీఎంఓ అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెనిగడ్ల రాము అధికారులను సూచించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ అంశం చర్చకు దారితీసింది. రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న మహిళా నాయకురాలికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శనలు వినిపిస్తున్నాయి. ముందస్తుగా సమాచారం అందించినప్పటికీ జిల్లా యంత్రాంగం నుంచి సరైన స్పందన రాలేదని జనసేన వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వం సూచించిన ప్రోటోకాల్ నిబంధనలు అమలులో లోపాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సమన్వయ లోపం కారణంగా ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం కలిగే అవకాశం ఉందని కొందరు నేతలు అంటున్నారు. పల్నాడు జిల్లాలో జనసేనకు సంబంధించిన కార్యక్రమాల విషయంలో అధికారులు మరింత సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు కోరుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర స్థాయి నాయకత్వం దృష్టి సారించి వాస్తవాలను పరిశీలించాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 2, 3, 4, 5 డివిజన్ల పరిధిలో పలు రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 14 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ విధులు వస్తున్నారని తెలిపారు. కొండ ప్రాంత ప్రజలకు త్వరలో ఇళ్ల పట్టాల రెగ్యులరైజేషన్ శుభవార్త అందిస్తామని చెప్పారు. విజయవాడ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయని పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వర్షాల సమయంలో కొండ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. మాచవరం ప్రాంతంలో డ్రైనేజీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపుతున్నామని, క్రీస్తురాజపురంలో కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారని కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై కడపలో నిర్వహించిన దిశ సమావేశంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కీలకమైన సూచనలు చేశారు. కడప కలెక్టర్తో జరిగిన సమావేశానికి అధ్యక్షతన వహించిన ఆయన రైతులు, గృహ లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వెదర్ బెస్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ నమోదు ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే పెండింగ్ లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పులివెందుల నియోజకవర్గంలో అక్రమ బైరటీస్ మైనింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, సుధాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనంతరం రైతులకు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. పట్టా పాస్ పుస్తకాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గతంలో ఎవరో పట్టించుకోని సమస్యను పరిష్కరించి 322 మంది రైతులకు అధికారికంగా పట్టా పాస్ పుస్తకాలు అందజేశామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్ కు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గంలో 760 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, సీఎం సహాయ నిధి ద్వారా 1000 మందికి పైగా లబ్ధిదారులకు సహాయం అందించామన్నారు. అలాగే త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీ సమస్యకు కూడా పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాపు కార్పొరేషన్ నిధుల అంశం రాజకీయ చర్చాంశంగా మారింది. అమలాపురంలో రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కాపు నేత జనసేన నాయకుడు కల్వకోండ్ల తాతాజీ కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణంపై సంతాపం వ్యక్తం చేసిన ఆయన కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ చేసిన పోరాటాలను గుర్తుకు చేశారు. కాపు కార్పొరేషన్ కు ప్రతి ఏడాది 3,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా నిధులు విడుదల చేయలేదని తాతాజీ ఆరోపించారు. వెంటనే 2 సంవత్సరాలకు సంబంధించిన 6,000 కోట్ల నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం నుంచి తీవ్రంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాపు సంక్షేమం, రిజర్వేషన్ అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పోలీసుల తీర్పై అధికార పార్టీ నాయకులపై వైసీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త మోహిత్ రెడ్డి తీవ్రంగా ఆరోపణలు చేశారు. చంద్రగిరిలో రాజ్యాంగ పాలన జరుగుతోందా లేక రాజకీయ ఒత్తిళ్లతో వ్యవస్థలు నడుస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, వందలాది మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భూ కబ్జాలపై ఫిర్యాదులు చేసిన వారికి కూడా న్యాయం జరగడం లేదని విమర్శించారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు న్యాయం, సహాయం అందించేందుకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో లీగల్ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మోహిత్ రెడ్డి తెలిపారు. అక్రమ కేసులు, భూ కబ్జాలపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే కోర్టులను కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలపై అధికార పార్టీ లేదా పోలీసుల నుంచి స్పందన రావాల్సి ఉంది. మల్కాజ్గిరి నగరపాలక సంస్థ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచెర్ల క్రీసెంట్ నగర్ కాలనీలో పార్కు కోసం కేటాయించిన 1,160 గజాల స్థలాన్ని పరిరక్షించాలని కోరుతూ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. పార్కు స్థలాన్ని కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాల ఆధారంగా ఆక్రమించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ బోడుప్పల్ సర్కిల్ కార్యాలయం వద్ద నిరసన నిర్వహించారు. అనంతరం అధికారుల్ని వినతి పత్రం అందజేసి స్థలాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో బోడుప్పల్ మున్సిపాలిటీగా ఉన్న సమయంలోనే అధికారులు ఈ స్థలాన్ని పార్కుగా గుర్తించి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారని కాలనీవాసులు తెలిపారు. ప్రస్తుతం కొందరు వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడుతూ నిర్మాణ ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పార్కు స్థలానికి సంబంధించిన హద్దులను వెంటనే గుర్తించి ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ సర్కిల్ అధికారులు, హైడ్రా అధికారుల్ని కాలనీవాసులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని గోదావరికని లింగాపూర్ మోడల్ స్కూల్లో జరిగిన విద్యార్థి సాత్విక్ మృతి ఘటనపై తీవ్రంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాలల్లో భద్రతా లోపాలే ఈ విషాదానికి కారణమయ్యాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాత్విక్ మృతికి నిరసనగా తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రధాన చౌరస్తాలో మానవహారం నిర్వహించి సాత్విక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాఠశాలలో సీసీ కెమెరాలు లేకపోవడం, కాంపౌండ్ వాల్స్ సరిగ్గా లేకపోవడం, విద్యార్థుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. మోడల్ స్కూళ్లు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో భద్రతా ప్రమాణాలు అమలు చేయడంలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో అధికారిపై దాడి ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. రాచర్ల మండలం దద్దవాడ గ్రామ కార్యదర్శి రమణయ్యపై టీటీడీ నాయకులు దాడి చేశారంటూ యాదవ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ సంఘం నాయకులు గిద్దలూరు పోలీస్ స్టేషన్లో సీఐకి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కుర్ర శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ అధికారిపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఒక అధికారిపై దాడి చేయడం అంటే రాజ్యాంగ వ్యవస్థపై దాడి చేయడమేనని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి అంటూ యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన సందర్భంగా స్వల్పమైన అపశృతి చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్న బండి సంజయ్ కాన్వాయ్ హరిదాస్ నగర్ గ్రామం నుంచి గంభీరావుపేటకు వెళ్తుండగా
కాన్వాయ్లోని 3 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో వాహనాల ముందు భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం లేదు, గాయాలు సంభవించలేదని అధికారులు తెలియజేశారు. ప్రమాదం అనంతరం పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకుని కాన్వాయ్ని ముందుకు సాగించారు. బండి సంజయ్ తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు. ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం కుమ్మరికుంట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వివాదం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. గిరిజనులు, అటవీ శాఖ అధికారుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిశీలించేందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందంతో కలిసి గ్రామాన్ని సందర్శించారు. గత కొన్ని నెలలుగా కోర్ ఏరియాలో ఇళ్ల నిర్మాణాలను అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్న కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సిద్ధం చేసి కమిషన్ను అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు అటవీ చట్టాల ప్రకారమే తాము విధులు నిర్వహిస్తున్నామని, గిరిజనులపై ఎలాంటి వివక్ష లేదని అధికారులు స్పష్టం చేశారు. గిరిజనుల నివాస హక్కులు, అటవీ చట్టాల అమలు మధ్య ఏర్పడుతున్న సమస్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో కుమ్మరికుంట గిరిజనుల ఇళ్ల సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని ఆశలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లా చక్రాయపేట మండలంలోని తక్కలపల్లి గ్రామ సమీపంలో ఉన్న కాలేటి డ్యాం వద్ద సాంకేతిక లోపం రైతులకు ఆందోళన గురిచేసింది. డ్యాంలోని గేటు పనిచేయకపోవడంతో భారీగా నీరు బయటకు ప్రవహించి సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. రైతులు సాగునీటి కోసం డ్యాంలోని చిన్న గేటును పైకి ఎత్తగా సాంకేతిక సమస్య కారణంగా అది తిరిగి కిందికి దిగలేదు. దీంతో డ్యాంలోని నీరు ఒక్కసారిగా ఉధృతంగా బయటకు రావడంతో పలు ఎకరాలు పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గేటును మరమ్మతులు చేసేశారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలియజేశారు. అయితే నీట మునిగిన పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రచారం వివాదాస్పదంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బూడిదపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థి చిల్వేరు శ్రీహాస్ నవోదయ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంక్ సాధించాడు. అయితే ఆ విద్యార్థి తమ పాఠశాల విద్యార్థిగా చూపిస్తూ చెన్నూరులోని ఎస్జీవి ప్రైవేట్ స్కూల్ ప్రచారం నిర్వహించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త అడ్మిషన్లు, వ్యాపార ప్రయోజనాల కోసం విద్యార్థి ప్రతిభను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి విజయాన్ని ప్రైవేట్ పాఠశాల తమదిగా ప్రచారం చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థి శాఖ అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను బయటపెట్టాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల ప్రకటనలపై నమ్మే ముందు తల్లిదండ్రులు పూర్తి వివరాలు పరిశీలించాలని సూచించారు. రానున్న గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారుల్ని ఆదేశించారు. ఖానాపూర్ మండలంలో పర్యటించిన ఆయన గోదావరి నది పుష్కర ఘాట్లతో పాటు ఎస్ఐఆర్ ఎమ్యూనరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ముందుగా ఎస్ఐఆర్ ఎమ్యూనరేషన్ ఫారాల ఆన్లైన్ నమోదు ప్రక్రియను సమీక్షించిన కలెక్టర్ గడువులోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన ఒక్క ఓటర్ కూడా ఓటు హక్కును కోల్పోకుండా బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో సహకరించాలని ఆదేశించారు. అనంతరం గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన కలెక్టర్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. పుష్కర ఘాట్ల అభివృద్ధి, రోడ్డు సౌకర్యాలు, భక్తుల రాకపోకలు, పుణ్య స్నానాలకు అవసరమైన వసతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా స్పష్టం చేశారు. ప్రజల భద్రతే కాదు, అవసరమైతే సమయంలో మానవత్వాన్ని చాటుకోవడానికి పోలీసులు ముందుంటారు అనే విషయాన్ని జగిత్యాల పోలీసులు మరోసారి నిరూపించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో మతిస్థిమితం కోల్పోయి నిరాశ్రయులుగా సంచరిస్తున్న 14 మంది మానసిక వికలాంగులకు అండగా నిలిచి వారికి కొత్త జీవితాన్ని అందించే ప్రయత్నం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు,
డీఎస్పీ సూచనల మేరకు పట్టణ పోలీసులు వారిని గుర్తించి స్నానం చేయించడం, క్షవరం చేయించడం, కొత్త దుస్తులు అందించడం, అల్పాహారం ఏర్పాటు చేయడంతో పాటు ప్రాథమిక వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక హాస్పిటల్కి తరలించారు. చికిత్స అనంతరం వారు పూర్తిగా కోలుకొని తమ కుటుంబ సభ్యులతో తిరిగి సాధారణ జీవితాన్ని గడపాలని ఈ సందర్భంగా సిఐ కరుణాకర్ ఆకాంక్షించారు. జగిత్యాల పోలీసుల ఈ మానవతా చర్యపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న మంచిర్యాల నగరంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు పోలీసులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు, రహదారి భద్రత మెరుగుదల, ప్రమాదాల నియంత్రణపై మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ సమీక్ష నిర్వహించారు. ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ థియేటర్ చౌరస్తా సహా కీలక కూడళ్లను పరిశీలించి డీసీపీ కార్పొరేషన్గా అభివృద్ధి చెందిన నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారి క్రమశిక్షణ అత్యంత కీలకమన్నారు. వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారుల కారణంగా ట్రాఫిక్ రద్దీ పెరుగుతోందని తెలియజేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ నిపుణుల అధ్యయనం ఆధారంగా స్థానిక ఎమ్మెల్యే చొరవతో తొలి విడతతో 4 ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ను మరింత క్రమబద్ధీకరించి ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యమని అధికారులు తెలియజేశారు.